తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అకాల వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన వరి రైతులకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాసటగా నిలిచారు. రైతుల కష్టాలను చూసి తాను కూడా స్వయంగా ధాన్యాన్ని బస్తాల్లోకి నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ధాన్యం మాసూలు చేసి 10 రోజులవుతున్నా సంచుల కొరతతో రోడ్లపై రాశిగా వేసిన పరిస్థితుల్లో వారికి వెంటనే సంచులు పంపిణీ చేసి ఆదుకోవాలని కలెక్టర్ను కోరుకున్నట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ అకాలమైనటువంటి వర్షం ఏదైతే మొదలైందో దీంతో పెనం మీద ఉన్నటువంటి రైతు పరిస్థితి పొయ్యిలో పడినట్టు అయినటువంటి స్థితి. ఏదైతే ఇప్పుడు ధాన్యం కోతలు కోసి 10 రోజులైంది, కానీ సంచులు లేక ఆ ధాన్యం రాసులు అట్లానే చాలగొట్ల మీద పొంతల రోడ్ల మీద నిలబడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఏదైతే సంచులు కూడా చాలా పెద్ద పెద్ద బెజ్జాలతోటి అసలు ధాన్యం పట్టడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి. మూడవది, మనం ధాన్యం కష్టపడి సంచులు తెచ్చుకుని పట్టినా కూడా మరి ఆన్లైన్లో ఏదో ఒక మిల్లుకి చూపించడంతో వెళ్తే అన్ని లారీలు ఆ మిల్లుకి వెళ్ళిపోతున్నాయి. దాంతో వాళ్ళు ధాన్యం దింపుకోవాలంటే 2 రోజులు 3 రోజులు ఆ మిల్లు దగ్గర పడుతుంది. కొన్ని మిల్లులు చూస్తే ధాన్యం లేకుండా ఖాళీగా ఉంటూ ఉన్నాయి. ఇట్లా రైతు పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయంగా 6 కాలం కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి కూడా వీలు లేనిటువంటి దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే సంచులు ఏవైతే ఉన్నాయో వెంటనే ఈ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఇమ్మీడియట్లీ సప్లై చేయమని ఒక 20,000 30,000 ఇమ్మీడియట్లీ సప్లై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సబ్ కలెక్టర్ కానీ తహసీల్దార్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతలు చెప్పి దగ్గరుండి ఏదైతే ధాన్యం నిలబడిపోయిందో వాటినన్నింటినీ కూడా రైస్ మిల్కి పంపించేటువంటి బాధ్యత కూడా తీసుకోమని కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి రైతుకు నష్టం లేకుండా చేస్తానని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే రేపు వచ్చేటువంటి రైతు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదైతే రేపు అధికారంలోకి రాబోతుందో ఆ ప్రభుత్వం ద్వారా మరి రైతులందరూ కూడా కోరుకునేటువంటి విధంగా స్వేచ్ఛగా తనకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకునేటువంటి విధంగా రైతులకి స్వేచ్ఛనిచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలు దాటిన వారికి రక్తపోటు పరీక్షలు నిర్వహించి అధిక రక్తపోటు ఉన్న వారిని గుర్తించి మందులు అందజేసి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం జీవన్, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, ఎలిజబెత్, పలువురు ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అటల్ ప్రతాప్ కుమార్ గారు మరియు డాక్టర్ నవీన్ జీవన్ గారి ఆధ్వర్యంలో లంకలకోడేరు 2 మరి సచివాలయం వద్ద అధిక రక్తపోటు మరి దీని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మరి బీపీ పరీక్షలు చేయడం కూడా జరిగిందండి. ఈ అధిక రక్తపోటు గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన జీవన విధానం గురించి తెలుసుకోవాలి. మన యొక్క ఆహారపు అలవాట్లు, మన జీవన విధానంలో మార్పులు చేసుకుంటే ఈ అధిక రక్తపోటుని మన నియంత్రణలో ఉంచుకోవడం జరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో రోజుకి మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అధికంగా ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ అధిక రక్తపోటు పెరగడం జరుగుతుంది. అలాగే బయట మరి హోటల్లో తీసుకున్నటువంటి మసాలా ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల కూడా ఈ రక్తపోటు పెరగడం జరుగుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, అలాగే మానసికంగా ఎక్కువగా ఆందోళన చెంది మానసికంగా ఎక్కువగా మరి ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా ఈ బీపీ అనేది పెరగడం జరుగుతుంది. దీనికి తోడుగా కొంతమందికి ఈ బీపీతో పాటు మరి షుగర్ వ్యాధి కూడా పెరగడం కూడా జరుగుతుందండి. మరి ఈ బీపీ వ్యాధిని అదుపు చేయడంలో ప్రజల భాగస్వాములు అవ్వాలంటే ప్రజల జీవన విధానాన్ని మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వారి యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, అధిక రక్తపోటు అంటే బీపీ ఉన్నవాళ్ళు కానీ ఉదయం లేచి కనీసం ఒక అరగంట అయినా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఉదయం లేచిన వెంటనే కనీసం 2 గ్లాసులు నీళ్లు తాగాలి. అలాగే పడుకునేటప్పుడు కూడా 2 గ్లాసులు నీళ్లు తాగి పడుకోవాలి. అలాగే ఆహారపు అలవాట్లలో కూడా మసాలాలు తగ్గించుకోవాలి, ఉప్పు తగ్గించుకోవాలి. అలాగే జంక్ ఫుడ్లు కూడా తినకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యకరంగా బీపీని అదుపులో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే బీపీ మందులు వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు క్రమం తప్పకుండా
మరి మందులు సక్రమంగా వాడాలి. ఈ మందులు సక్రమంగా వాడకపోతే అధిక రక్తపోటు వల్ల తలనరాల్లో చిట్లిపోయి ఒక కాలు చెయ్యి లాగే ప్రమాదం ఏర్పడుతుంది. దాన్ని పెరాలసిస్ అంటాం. అలాగే కొంతమందికి గుండె మీద ప్రభావం చూపించి హార్ట్ అటాక్లు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి జీవనశైలి ఎక్కువ మందికి హార్ట్ అటాక్లు రావడం, స్టంట్లు పడడం, బీపీ ఎక్కువగా పెరగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అవగాహన కల్పించుకుని చాలా మంది కూడా ఈ యొక్క బీపీకి గురి కాకుండా జీవన విధానంలోనూ ఆహార మార్పులు చేసుకుంటూ వ్యాయామం చేయాలని, యోగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎవరో కూడా నాకు బీపీ ఉన్నది చూడండి, బీపీని మందులు వాడుతున్నానని చెప్పేసి రాకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మేము ప్రతి క్యాంపుల్లో కూడా చూస్తుంటే బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు అధికంగా కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళని నియంత్రించడానికి మందులు ఇస్తున్నాం. మరి చాలా సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకుని బీపీని అదుపు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆరోగ్య వైద్యాధికారి మహేశ్వరరావు మాట్లాడుతూ రక్తపోటు గురించి అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రక్తపోటు తగ్గినా పెరిగినా ప్రమాదమే అని, అందుకే పరీక్షలు చేయించుకుని సమానంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ జీవితంలో ఒత్తిడిని అధిగమించి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, గొలవంతిప్ప వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను తరచుగా బీపీ చెక్ చేయించుకుని మరియు క్రమం తప్పకుండా మందులు వాడుతులని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వీటితో పాటు వైద్యాధికారుల సూచనల మేరకు నా జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ అనగా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకొని శారీరక వ్యాయామము చేస్తూ బీపీని నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎమ్మెల్సీ పదవిపై వేటు వేయడాన్ని జంగా కృష్ణమూర్తి తప్పుబట్టారు. ఇది బీసీ వర్గాలపై కక్ష సాధింపేనని అన్నారు. పార్టీలు మారిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంవత్సరాల తరబడి వేటు వేయకుండా తన పదవిపై మాత్రమే వేటు వేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కృష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జగన్ తన్ను పొగుడుతూ మాట్లాడిన వీడియోని మీడియాకు వినిపించారు. మౌలికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం అని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోనే పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. 2014 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్లు సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. నర్సరావుపేట సంబంధించిన నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు, కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందాం. మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నువ్వు ఎమ్మెల్యే కాదు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటమే నా అవసరంగా, నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా కాసు మహేష్ రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో అప్పుడు 6 నెలలకి అంటే ఆ రోజుల శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గురజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తరపున 6 నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడతామంటే అలా పదవి లేనట్లే కదా, ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా. ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం, బీసీ వర్గాల ఐక్యత పరిచాం, బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు, ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానంలో మార్పు రావాలా, వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలా ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గర్జనలో ప్రకటించారు.
అంటే బీసీ గదిలో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గదిలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాని కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములు గెలిపించుకున్నాం. అది వాస్తవం. ఈ రోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. నేను ఈరోజు మాట్లాడతాను, నా పదవిని ఈ రోజు డిస్క్వాలిఫై చేయటం అంటే, చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను, 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ, మధ్యాలగిరికి సంబంధించి కానీ, వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాధించేలాగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగలేని పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ క్యాంటీన్ పైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసిన సీసీటీవీ కెమెరాల స్క్రీన్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్ ఛాంబర్ మీటింగ్ హాల్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి స్ట్రాంగ్ రూముల వద్ద నిర్వర్తించవలసిన విధులపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలను జేఎన్టీయూలోని వివిధ బ్లాకుల్లో సిద్దం చేసి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమ పాలనకే ప్రజలు మద్దతు తెలిపారన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. చంద్రబాబు ప్రకటించిన హామీలను ఎవరూ నమ్మలేదంటూ స్పష్టం. సర్వేలన్నీ కూటమి వైపే చెబుతున్నాయన్న టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా. వైసీపీకి ఓటమి తప్పదంటూ స్పష్టం. స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ నివాస్. అభ్యర్థులు, ఏజెంట్ల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోండి. రక్తపోటు నివారణ దినోత్సవంలో హితవు పలికిన వైద్యాధికారి మహేశ్వరరావు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.